ఓకే సార్. ఓకే అండి, అందరికీ నమస్కారం. కందుకూరు పట్టణంలో పెద్ద బజార్లో నైట్ నిన్న రాత్రి దొంగతనం జరిగిందని చెప్పేసి మాకు సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు మేము పెద్ద బజార్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ పెద్ద బజార్లో గోల్డ్ షాపులు, కిరాణా షాపులు అన్నీ ఉన్నాయి. దానిలో భాగంగానే ఒక గుర్తు తెలియని వ్యక్తులు వచ్చినట్టు షాప్లో షట్టర్ లేదు దొంగతనం చేసినట్టు మాకు ప్రాథమిక సమాచారం మేరకు మేము తెలుసుకున్నాం. అలాగే క్రూస్ టీమ్కి కూడా ఇన్ఫార్మ్ చేసామండి. వాళ్ళు కూడా వచ్చారు. అన్నీ వెరిఫై చేసి దర్యాప్తుని ప్రారంభించి కేసు డిటెక్ట్ చేయడం. సరే, ఎంత పోయింది? బాధితుల ఇంకా బాధితులు అది చూస్తున్నారండి. క్రూస్ టీమ్ వాళ్ళంతా వెరిఫై చేస్తున్నారు. వెరిఫై చేసిన తర్వాత ఎంత ఏంటనేది ఫర్దర్ తెలియపరుస్తుంది. ఈ ఒక షాపేనా, పక్క షాపులు కూడా? పక్క షాపులు కిరాణా షాపులు అండి. అవి జస్ట్ వెనక నుంచి వచ్చాడు. ఎక్కువ వాటిలో ఎక్కువ ప్రాపర్టీ ఎక్కువ దిగిపోవడం మెయిన్ ఈ షాప్లోనే ఎక్కువగా జరిగింది. అది ఎంత ఏంటనేది తదుపరి దర్యాప్తులో మేము నిర్ధారించి దాని మీద దర్యాప్తు కొనసాగిస్తాం. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఫుటేజ్ అనేది కనిపిస్తుంది. బట్ ఎవరు ఏంటనేది విచారించిన తర్వాత ఒక పర్సనేనా, ఎక్కువ మంది? ఒక పర్సనేనా? ప్రస్తుతానికైతే దాన్ని బట్టి మాకు ఒక పర్సన్ అనేది తెలుస్తుంది. బట్ ఇప్పుడు ఇద్దరు ఏంటనేది తదుపరి దర్యాప్తులో మేము విచారించి ఫైనలైజ్ చేస్తాం.